నమస్కారం. రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు కుకింగ్ ఎక్స్పర్ట్ కౌసల్య గారు. మరి ఇంకేం మాత్రం ఆశం చేయకుండా ఈ రోజు మన కోసం ఏం పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే కౌసల్య గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మా. నీకు కూడానమ్మా. సో మరి ఈ రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని మా ప్రేక్షకులకు ఏం పరిచయం చేయబోతున్నారు? గుడి పులిహోర. పులిహోర, వావ్, చాలా ఇష్టంగా అందరూ ప్రసాదం కోసమే టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు. మెతుకులు ప్రసాదం పెట్టి ఇష్టంగా తింటారు. అలాంటి పులిహోర మనం తయారు చేస్తాం. ఓకే, మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దామా? ఓకేనమ్మా. మనకు పులిహోరకి కావాల్సినటువంటి పదార్థాలు: ఉడికించిన అన్నము, పల్లీలు, చింతపండు గుజ్జు, నూనె, తిరుగుమతి దినుసులు, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. గుడి పులిహోర, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామమ్మా? ఓకే అమ్మా. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ కడాయి పెట్టేసుకుంటున్నాం. వండి పెట్టేసుకొని ఇదంటే పులిహోర మనం ఏంటంటే ఎక్కువ భగవంతుడి అమ్మవారి యొక్క నైవేద్యం పెట్టడం కన్నా అమ్మవారిని ధ్యానం చేసుకోవడం నూనె వేస్తున్నాను. ధ్యానం చేసుకోవడం చాలా ముఖ్యమని నా ఉద్దేశం. చాలా మంది ఏంటంటే ప్రసాదాలు చేసుకోవడం, ధ్యానం తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఏ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటారు. అమ్మవారి యొక్క శక్తి ప్రపంచంలో నలుమూలలో వ్యాప్తమైనటువంటిది, చాలా ప్రసిద్ధమైంది. తల్లి పిల్లల్ని ఎప్పుడు ప్రేమగా ఆప్యాయంగా ఆదరిస్తూ చూస్తూ ఉంటారు. అలాంటి ఆదిశక్తికి మనం ఏం చేసినా కూడా మనకి చాలా తక్కువే. అందుకని ఈ 9 నవరాత్రుల రోజుల్లోని నిష్ఠా నియమంతో బీజాక్షరాలతో చేసేవాళ్ళు బీజాక్షరాలతో, కలశం పెట్టుకుని చేసిన వాళ్ళు కలశం పెట్టుకొని అన్ని విధాలుగా అమ్మవారిని పూజిస్తారు. పూజిస్తూ ఏంటి, దీన్ని త్రికాలంగా పూజ చేస్తారు. పొద్దున్నే ప్రాతకాల పూజ, మధ్యాహ్నం అమ్మవారికి నైవేద్యం, రాత్రి సంధ్యా నైవేద్యం అని పెడతారు. అంటే 3 భోగాలు ఇస్తారు. అంటే ఇంట్లో కూడా మనం ఇప్పుడు శ్రీచక్రం పెట్టుకుని నేను పూజ చేస్తాను. బీజాక్షరాలతో కలశం పెట్టి 3 పూట్ల నేను పూజ చేస్తాను. 3 పూట్ల నైవేద్యాలు మారుస్తూ, అంటే నైవేద్యం లైట్ గా ఏదో మన శనగలు ఉడకబెట్టి పెట్టడం, రవ కేసరి పెట్టడం, ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకోవడం. మరి ఎంత చేస్తాం అంటే అమ్మవారికి మనకు అంత అమ్మవారు అలా ఇస్తూ ఉంటుంది అనమాట. ఆదిశక్తి యొక్క మహిమ ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించేది, మనని కాపాడేది, అన్ని కోరికలు తీర్చేది అమ్మవారు. అందుకని ఆవిడికి మన శ్రద్ధాభక్తులతో ఏం చేసినప్పుడు కూడా తిరిగి మనకే వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రసాదానికి ఫస్ట్ నేను తిరుగుమూత సామాను వేసేస్తున్నాను. ముందే తిరుగుమూత వేసి ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని కలిపేసిన పోపు. ఈ పోపు గింజలు మనం ఇక్కడ వేసేస్తాం. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయేమో. నా కాన్సెప్ట్ కూడా మీది సరిగ్గా ఉంది. నేనేంటంటే ఈ పోపు చాలా ఎక్కువగానే వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మనకు వేగుతూ ఉంటే దీంట్లోని మనం హింగువ, కరివేపాకు, అంటే ముందుగా మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తూ ఉంటాము, కానీ అలా వేయకూడదు. అలా పోపు దినుసులు వేగాలి, పప్పులు వేగాలి కదా. పప్పులు వేగాక తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేస్తాం. పులిహోర ఎందుకు, నేను స్కూల్లో ఉద్యోగం చేసేటప్పుడు నేను యూజువల్గా నవరాత్రులు చాలా శ్రద్ధగా చేసుకునేదాన్ని. నేను ఒకవైపు నవరాత్రులు పూజలు చేసుకుంటూ 8 o'clock స్కూల్కి వెళ్ళాలి. ఒక కుక్కర్లో అన్నం పప్పు పెట్టేసేదాన్ని. అదే పాయసం, అదే పులిహోర, అదే పులిహోర చేసి నైవేద్యం పెట్టి గుడి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. అలాగా మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఆ భక్తి మీలో చాలా ఎక్కువ అనమాట. అయితే మనకి ఇక్కడ అమ్మవారి యొక్క అవతారాలు 9 రోజులు 9 అవతారాలు మనకు కల్పిస్తూ ఉంటుంది. అయితే ప్రతి అవతారానికి ప్రతి ఒక్క రూపంలో మనం కొలుస్తూ ఉంటాం. ఎటువైపు మనం ఏ అవతారంలో చూసినా కూడా అమ్మవారు చాలా శక్తివంతం. ఆవిడ యొక్క అవతారం లాస్ట్కి మన చివరికి వచ్చేటప్పటికి ఆవిడకి మహిషాసురమర్దనిగా అంటాం. ఆవిడ ఎప్పుడూ ఏంటంటే ప్రతి వారికి రక్షించేటటువంటి, ఇది దుష్టుల్ని సంహరించేటటువంటి శక్తి అమ్మవారికి. అలాంటి అమ్మవారికి మనం ఏ విధంగా, నేను ఇప్పుడు పల్లీలు వేసాను, మిరపకాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, అలాగే ఎర్రమిరపకాయలు, ఎండుమిర్చి కూడా కొంచెం వేస్తున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు అయిపోయింది కదా. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు అయిపోయింది. పోపు అయిపోగానే ఆపేద్దాం. ఓకే,
పసుపు కూడా ఇందులో. పసుపు కూడా వేసాం. ఇదంతా అయిపోయాక లాస్ట్కి ఉప్పు వేసి కలిపాం. ఇంగువ ఏ టైంలో వేస్తాం? ఇంగు లాస్ట్కి వేసేస్తాం. అమ్మో, ఇంగువ కూడా ఎక్కువ పడుతుందా? ఇంగు నేను ఎక్కువ వేస్తానంటాను, నేను కొంచెం ఇంగు ఎక్కువ వేస్తాను. ఇది అయిపోయాక మనకి బాగా నా పోపు వేగిందా లేదా మనం మందు చూసుకోవాలి. చిట్పట్లాడుతుంటే వేగిపోయినట్టే లెక్క. ఓకే. ఆయిల్ కూడా దీనికి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే ఆ పులిహోరకి అంత టేస్ట్. ఆయిల్ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. సో రైస్నే ముందుగా మనం కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకోవాలి. యూజువల్గా ఎవరు మామూలు చేసినా కూడా పులిహోరకి రైస్ ఉడికించేసి పెట్టేసుకుంటాం, కానీ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి తెచ్చేసుకున్నాం. కొంచెం స్పైసీగా ఉంటుంది. మనకి ఒకసారి చూడండి చిట్పట్లాడుతుంటే ఆపేసుకుంటాం. వేగుతున్నాయి కనుక పల్లీలు కొంచెం వేగాలనుకుంటా కదా. వేగిపోయినాయా? వేగితే ఆపేయండి. ఆపేనా? ఎందుకంటే ఒకసారి నల్ల కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానండి, చింతపండు వేస్తున్నాను. ఇందులోనే వేసేసేయాలా? ఇందులో వేస్తున్నాను. అలాగా ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఏ పౌడర్ అది? ఇందులో ఏంటంటే ధనియాలు, శనగపప్పు, నువ్వుల పప్పు, మినపప్పు, హింగువ, పల్లీలు ఇవన్నీ బాగా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఒక 5 రకాల మనం పప్పులు వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకున్న పౌడర్ వేయాలి. ఓకే, ఇది ఒక 2 స్పూన్లు వేసేసి అన్నం అందులో వేసేస్తాం. అంతే. కొంచెం మనకి బెల్లం అట్లా ఏమైనా వేస్తే బెల్లం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా బెల్లం కూడా వేసేసుకుందామా? ఈ బెల్లం మనం ఆప్షనల్గా చెప్తున్నాం. చక్కగా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు. కొంచెం బెల్లం మాత్రం కొంచెం తగలాలి. చింతపండుని మనం ఉడికించి గుజ్జు చేసుకుని తీసుకున్న ఇదే కదా. చక్కగా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు కూడా అంతే. ఓకే, ఇంత ఆయిల్ వేసాము, ఇన్ని పోపు దినుసులు వేసాము, మొత్తం అన్ని మిక్స్ అయిపోయింది. సరిపోయింది, ఆయిల్ అంతా ఇందులోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. రైస్ వేసేద్దామా ఇప్పుడు? మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని కలిపేసుకోవచ్చు. సరిపోతుంది అనుకుంటా కదా. కలిపేసేసి ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి తీసేయాలి. బయటికి తీసి కలుపుకుంటే నీట్గా పడుతుంది మొత్తంగా. సో ఇప్పుడు అన్ని వేసేసాము, సాల్ట్ ఒకటే ఫైనల్ గా వేసేసుకోవచ్చు. చూడు, ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్. అది ఫైనల్ గా సాల్ట్ లేకుండా పెడతా ఉంటుంది. ప్రసాదం ఎలా తిన్నా టేస్ట్ వస్తుంది. సో అమ్మ మొత్తం ఇది కలిసిపోయింది కదా. చక్కగా పోపు అంతా కలిపేసి రైస్లో వేసేసుకొని మనం పులిహోర రెడీ చేసేసుకున్నాము. మరి అమ్మవారికి మీరు 3 పూట్ల పూజ చేస్తారు, 3 పూట్ల నైవేద్యాలు పెడతారని చెప్పారు కాబట్టి సాయంత్రం పూట మరి పెట్టే నైవేద్యం కూడా ఏం ఎంత ఈజీగా చేయగలిగితే అంత బాగుంటుంది అమ్మవారికి. మనం ఇక్కడ ఏంటంటే అమ్మవారికి చేసే ప్రసాదాలు సులభంగా అయిపోయే ప్రసాదాలు ఎక్కువ చేసుకుంటాం. అంటే రైస్ ఐటమ్స్ చాలా ఇష్టం. ఎప్పుడు పసుపు వేసినటువంటి అన్నం, పులగం, పాయసం ఇవన్నీ పసుపుతో చేసినవి, చక్కెర పొంగలి ఇలాంటివి చేస్తాం. అలాంటి వాటిల్లో ఏంటంటే మనం పులిహోర చేస్తాం. పులిహోర కాంబినేషన్ ఏంటో మీకు తెలుసు కదా, పాయసం. పులిహోర పాయసం కంపల్సరీగా చేస్తాం అన్నమాట. ఇప్పుడు పులిహోర మనం ఒక దీంట్లో ఒక అమ్మవారికి తీసేసాక నెక్స్ట్ పాయసం చేస్తాం. రెండు కూడా ఇలా మనం రైస్ని రెడీ చేసి పెట్టుకుంటే మీరు అన్నట్టుగా చాలా తొందరగా అయిపోతాయి నైవేద్యాలు కూడా. నైవేద్యం చేసేది అనమాట. ఎక్కువ స్లోగా చేసుకున్నామంటే మనం పూజ చేసుకోలేం, టైం సరిపోదు. అంటే ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ అయిపోతాయా? అంటే పూజ విధానం ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను తెలుసా. యాక్చువల్గా సుప్రభాత సమయంలో పూజ ఎందుకు చేస్తారంటే 4 గంటలకు లేచి భగవంతుడిని ప్రార్థిస్తే మనకి ఎంతో శక్తి, బలం అన్నీ ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనకి కుండలిని శక్తి జాగృతి అవ్వడానికి అమ్మవారే మూల కారణం. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రానందంగా వెళ్ళేటప్పుడు ఏంటంటే దేవి యొక్క షట్చక్రాల్లోంచి ఇలాగా శక్తి ప్రసరణమై సహస్రారానికి వెళ్తుంది. అందుకని ఏంటంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు మనం ఆ ధ్యాన మార్గాల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ గణేష కుండలి జాగృతి అవగానే గణేశుడు మనకి బాగా అనుగ్రహిస్తాడు. గణేష్ తత్వంలో ఉండేటప్పటికి అలాగా మూలాధారం, తర్వాత అన్ని చక్రాల స్వాదిష్టానం, భవసాగరం, గణాత, విశుద్ధి, సహస్రానికి వెళ్ళేటప్పుడు శక్తి చాలా వస్తుంది. అందుకే నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు బాగా పూజ చేస్తే వాళ్ళ మొహంలో ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సు కావాలంటే అంత దీనిగా తన్మయత్వంతో, ఎంతో ధ్యానంతో మనం పూజ చేయాలి.